హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ ఆఫ్ ఫ్యాషన్స్. ఈరోజు ఈ వీడియోలో లెహెంగాకి లట్కన్ హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 3mm గోల్డ్ బీడ్స్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1mm గోల్డ్ పూసలు తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, అవి అలా చిన్నగా ఉంటాయి. తరువాత ఉలెన్ థ్రెడ్ అయితే తీసుకోవాలి, కావాల్సినంత అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ నీడిల్ ఒకటి, నార్మల్ థ్రెడ్ కలర్ మన డ్రెస్కి మ్యాచింగ్ కలర్ అయితే తీసుకోవాలి. తర్వాత సీజర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఉలెన్ థ్రెడ్ తీసుకొని అలా హ్యాండ్కి కానీ ఒక 50 రౌండ్స్ అయితే చుట్టుకోవాలి, లేదా కార్డ్బోర్డ్ దేనికైనా చుట్టుకోవచ్చు. ఏదైనా చుట్టుకున్న తర్వాత ఒక 50 రౌండ్స్ అయితే చుట్టుకున్నాను, లేదంటే మీ ఇష్టం 70, 80 అయినా చుట్టుకోవచ్చు, థిక్గా వస్తుంది. సో అలా చుట్టుకున్న తర్వాత మధ్యలో అయితే గట్టిగా టై అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఎలా టై చేస్తున్నానో అలా అయితే చేసుకోవాలి. పాంపామ్ రెడీ చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్, మోర్ ఐడియాస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలా అయితే టై చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అయితే టై చేసుకోవాలి. చూడండి, టై చేసేసుకున్నాం కదా. చేసేసుకున్న తర్వాత అయితే ఆ ఎండ్స్ అయితే కట్ చేసుకోవాలి. అటు ఇటు అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో కొన్ని అయితే తెగవు, సో చూసుకొని మొత్తం కట్ చేసుకోవాలి. అటు ఇటు మొత్తం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న వీడియోలో ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఒక థ్రెడ్ ఎక్కువ, ఒక థ్రెడ్ తక్కువ వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా చూసుకొని మొత్తం అయితే కట్ చేసుకోవాలి. ఒక రౌండ్ షేప్లో రావాలి పాంపామ్. చూడండి ఫ్రెండ్స్, పాంపామ్ అయితే రెడీ అయిపోయింది. అలా అయితే ఈక్వల్గా కొంచెం రౌండ్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి. మిగతా మనం కట్ చేసుకున్న వేస్ట్ పడేయకండి, ఉంచండి, అలాగనే అది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు క్లాత్ తీసుకొని 8 సెంటీమీటర్స్ ఈక్వల్ లెంత్లో అయితే చూసుకొని, విడ్త్ లెంత్ రెండు 8 సెంటీమీటర్స్ చూసుకొని కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ అవ్వకుండా.
చూసారు కదా, ఇలా అయితే 2 పీసులు అయితే తీసుకోవాలి. ఒక్క లాట్కన్ హ్యాంగింగ్కి 2 పీసెస్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తరువాత 4 సైడ్స్ ఉంటాయి కదా, 3 సైడ్స్ అయితే మనం అయితే స్టిచ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తాను. 3 సైడ్స్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ చేసుకోవద్దు. చూడండి 3 సైడ్స్ అయితే మొత్తం స్టిచ్ చేసేసుకొని లోపల నుంచి బయటకి అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి అలా అయితే మన పాకెట్ లాగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇందాక మిగిలింది కదా మనం కట్ చేసినప్పుడు వచ్చినది స్టఫ్ మొత్తం అందులో వేసేయాలి. వేసేసినా సరే సరిపోకపోతే మన క్లాత్ ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్ మిగిలిపోయింది, అవైతే పీస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే మైక్రో ఫైబర్ ఉన్నా వేసుకోవచ్చు. చూడండి నేనైతే క్లాత్ వేస్తున్నాను. అట్లా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకొని అందులో అయితే నింపాల్సి ఉంటుంది. నింపేసిన తరువాత దాన్ని కూడా క్లోజ్ చేసి స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తాను.
చూసారు కదా, అది మొత్తం నింపేసి మనమైతే కుట్టేసుకున్నాము. స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అలా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మనం 1 mm ఇందాక గోల్డ్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఆ బీడ్స్తో అయితే పైన అయితే కుట్టుకోవాలి అక్కడక్కడ. చూడండి, వీడియోలో చూపిస్తాను. చూడండి, మొత్తం అయితే గోల్డ్ బీడ్స్ అయితే కుట్టేశాను. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 3 mm పూసలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసుకున్నాం కదా పాంపామ్, అది తీసుకొని నీడిలో దారం తీసుకున్న తర్వాత అలా అయితే ఎక్కించుకున్న తర్వాత పూసలు అయితే ఎక్కించుకోవాలి. ఒక 12 దాకా ఎక్కించుకోవాలి. చూడండి, 12 తీసుకోవాలి. లేదంటే మీ ఇష్టం, ఎక్కువ తీసుకున్నా పర్లేదు. మరీ ఎక్కువ తీసుకోవద్దు, మరీ తక్కువ తీసుకోవద్దు. చూడండి, నేనైతే 12 అయితే తీసుకున్నాను. పళ్ళు అయితే తీసేసుకున్న తరువాత దానికైతే అటాచ్ చేసిస్తాను. చూడండి,
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెహంగా లట్కన్ హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా ఫాస్ట్గా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ లెహంగా లట్కన్ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.